హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహాస్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పన్నీర్ మసాలా కర్రీ. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం రండి. ముందుగా పన్నీర్ని తీసుకొని వాటిని ఒకే సైజులో కట్ చేసుకోవాలి. అలాగే కొన్ని టమాటోస్ని, అలాగే పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీరని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కడాయిని పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని ఫ్రై చేసి పెట్టుకోవాలి. పన్నీర్ పీసెస్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన పన్నీర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని నెక్స్ట్ అదే కడాయిలో ఆనియన్ని వేసుకొని అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి తగినంత పసుపుని వేసుకొని అలాగే అవి ఉడికాక టమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వీటన్నిటిని ఉడికించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం ద్వారా వెజిటేబుల్స్ అన్నీ మనకు తొందరగా కుక్ అవుతాయి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి పన్నీర్ మసాలా కర్రీని. ఉడికించి పెట్టుకున్న టమాటో అండ్ ఆనియన్ మిశ్రమాన్ని చల్లారబెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. గ్రైండ్ చేసుకునేటప్పుడు కాజుని కూడా యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అలాగే సాజీరా అండ్ లవంగాలు, బిర్యానీ ఆకు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ కారం వేసుకొని అలాగే టేస్ట్కి సరిపడ సాల్ట్, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని చిటికెడు గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ పన్నీర్ మసాలాను కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలానే కుక్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని కూడా వేసుకోవాలి. లాస్ట్లో తగినంత కొత్తిమీరని కూడా వేసుకుంటే సరిపోతుంది. టేస్టీ పన్నీర్ మసాలా కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.